అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. మరిగా ముచ్చట్లు షురూ చేద్దాం. అమ్మా నాయన ఏం చేసినా పిల్లల కోసమే, అంతే కదా, వాళ్ళ కోసమే కదా రెక్కలు ముక్కలు చేసి కష్టపడేది. వీళ్ళు తిన్నా తినకున్నా కడుపు మార్చుకొని మరి పిల్లలకు పెడతారు. రెక్కలు ముక్కలు చేసుకొనన్నా వాళ్ళకు అవసరం ఉన్నది కొనిస్తుంటారు. అక్కడికి వచ్చేది అప్పు చేసి మరి వాళ్ళ ముంగట పెడతారు, అంతే కదా. ఇప్పుడు ఈ త్యాగాల గురించి ఎందుకు చెప్తున్నా అంటారా? అయితే అనగనగా ఒక రైతుల్లా ఆయనకు ఓ బిడ్డ ఉన్నది. ఆ బిడ్డకు స్కూటర్ కొనియమని అడిగింది నాయనను. కన్న బిడ్డ గంత పాయిరంగా అడిగితే నాయన ఏం చేసిండు ఎరికేనా? చూడురి మరి. అగో సిక్కలు మంచిగా జమ చేసి వర్షం పడి పెట్టారు కదా, వామో బాగానే ఉన్నాయి. అన్ని 10 రూపాయల బిల్లలు 5 రూపాయల బిల్లలు అన్నట్టు. ఇదేంటంటే స్కూటర్లమ్మే షోరూముల్లా స్కూటర్ కొనేతందుకు ఇగో గీ అన్న చిల్లర పైసల మూట కట్టుకొని ఈడికి వచ్చిండు. దుక్న పోలు లెక్క పెట్టి బండిని వాళ్ళకి అప్పచెప్పారు. అయితే ఈడ అసలు ముచ్చట చెప్పాలి మీకు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊర్లే ఇగో గీ కుటుంబం ఉంటది. ఇంటి పెద్ద రైతు. అయితే బిడ్డ కాలేజీకి పోయేతందుకు స్కూటర్ అడిగిందట. 6 నెలల కిందట. అయ్యో బిడ్డ అడక్కడక్క అడిగిందని ఇక ఎంతో కష్టం వచ్చిందని నేను నా బిడ్డకు స్కూటర్ కొనియాలి అని అనుకున్నాడు గీ తండ్రి. మరి స్కూటర్ అంటే ఉత్తగానే ఉంటుందా కదా, 1,00,000 రూపాయల దాకా కావాలి నాయ్. ఇక 6 నెలల సంది పైసా కూడా పెట్టిండు. మొన్న దీపాల నాడు ఆ పైసలను పట్టుకుని షోరూమ్ కు పోయిండు. వాటిని లెక్క పెడితే 40,000 దాకా వచ్చినాయట. మరి 40,000కు స్కూటర్ రాదు కదా. కడమ పైసలకు ఫైనాన్స్ లో తీసుకున్నాడట. కానీ ఏ మాట కామాటేనోళ్ళ రూపాయి కూడా పెట్టి మరి బిడ్డ కోరికను నెరవేర్చుడు చూడు. ఈ తండ్రి నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా. అంటే లోకంలో అందరు తల్లిదండ్రులకి ఇట్లా బిడ్డలకు ఏం కష్టం రావద్దని అనుకుంటారు అనుకో. కానీ ఈయన పైసలు లేకున్నా ఈయన సగం తిని తినక బిడ్డ కోసమే కూడబెట్టి ఆమెకు బండి కొనిచ్చిండు. మరి అట్లా కొనిచ్చినందుకు ఈ బిడ్డ మంచిగా చదువుకొని మంచి పేరు పట్టుకరావాలి అని హిమ్మతిచ్చిరు ఆ షోరూమ్ వాళ్ళు. అబ్బా మళ్ళొచ్చిర్రా. ఎవరంటారా? దొంగల గురించేనోలా నేను చెప్పేది. దినా మతనే ఉన్నారు కదా వీళ్ళు. అంటే మన కాడ దొంగలు ఎక్కువైపోయిరా ఏంది? ఒక ఊరు కాకుంటే ఇంకో ఊరు, ఒక రోజు కాకుంటే ఇంకో రోజు. ఏంది అసలు? చెప్పి నేనే నేరి పడుతున్నా కానీ దొంగలకు మాత్రం బోరు కొడతలేదు. అగ చూడుర్రి మళ్ళీ ఇవాళ ఏ మిగరం పెట్టుకున్నారు. ఈ దొంగలకు అగ్గి పెట్ట ఏ మనుషుల గిట్ల మోపేరు అసలు అన్నట్లు. ఇగో గిడ ఖమ్మం జిల్లా ఎట్ల బంజారు ఊర్లో చూడురోల్లా నడ్యాన్ రాత్రి 1 గంటలకి ఏమైతున్నదో. వామో దయ్యమా భూతమా పిశాచమా అనుకునేరు. దొంగోడే కానీ వాని కథలు చూడు ఎట్లా చేస్తాడు. మరి గింతగానం కష్టపడి ఏం ఎత్తుకపోతాడబ్బా. ఏం దోసుకుందామని వచ్చిందని అనుకుంటుర్రా? చూద్దాం మనం. కోసిని వీని చిన్న బెదురు చితికిపోను అర్థమైందనోళ్ళ కోళ్ళని ఎత్తుకుపోతుండు. ఇవి పందం కోళ్ళట. మెల్లగా కొట్టేసిండు. ఆటోలా వేసుకుని వేయిండు. అయితే దొంగతనానికి వచ్చిన ఈ దొంగోనికి నిజం షాక్ అంటే షాకే కొట్టిందల్లా. ఫస్ట్ అయితే కరెంటు తీగలు కట్ చేద్దామని చూసిండు. దివానాగాడు ఎట్లా కట్ చేసిండో గాని కరెంటు షాక్ కొట్టింది. టప్పుమని అవతల పడ్డాడు. జరంతైతే సచ్చు కావచ్చు. ఇక షాట్ కొట్టినా వాని దొంగతనం ఆపలే. గిట్ల వాని కార్యం పూర్తి చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా కోల దొంగోడు గట్లున్నాడా. ఇక మైబుద్లా సిగరెట్ల దొంగలు చూడుర్రి. కేసముద్రం కాడనుల్లా కిరణం దుకాణంలో షట్టర్లు వగలగొట్టి అండ్ల వచ్చిర్రు. షాపులకు పోయి సిగరెట్ల డబ్బాలు ఎత్తుకొని పోయిరుల్లా. కండ్ల ముందు గన్నిగనం సామాన్లున్నా కౌంటర్ల పైసలున్నా వాటిని ముట్టలే. కాలి సిగరెట్లు పట్టుకొని వేరు కాదు. గా సిగరెట్ ప్యాకెట్ కోసం కష్టపడి స్కెచ్ చేసి ప్లాన్ వేసి షట్టర్లు వగలగొట్టుడేందువల్ల షారానా కోడికి బారానా మసాలా లెక్క సిగరెట్ల కోసం షాపునే పోతం పెట్టిరు వాళ్ళ దవడల దగ్గర వాడ. అవుగాని బంగారం రేటు ఏ పాటు ఉంటుందోలా?
1,30,000 దాటిపోయింది కదా. ఒకప్పుడు పండగలు వచ్చినా పబ్బాలు వచ్చినా తులమో అర్ధ తులమో సుక్కెత్తో విసమెత్తో బంగారం కొనుక్కొని పెట్టుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు గట్లున్నదా కథ. అందుకే బంగారం కొనుడే బంద్ చేసిరు చాలా మంది. ఇక ఇట్లా బంగారం గురించి బాధపడుతుంటే కళ్ళు జిగేల్ జిగేల్ మనే ముచ్చట ఒకటి ఎరికైంది. బంగారం చెట్లకు కాత్తదట కాదు, అరే అవంటే చెట్లకే బంగారంగా అత్తదట. గట్లెట్లా అరుచుకుందాం రారి. అసలైతే మనల్ని ఎవరైనా తాపకోసారి పైసలు అడిగితే పైసలే మన చెట్లగా అత్తన్నాయా తెచ్చియడానికని అంటుంటాం కదా. కానీ ఇప్పుడు పైసలు ముచ్చట అంటే ఇంకా పైసల కంటే ఇలువలు గల బంగారం కాత్తదట. ఆకుల నుంచి పుత్తడే వెళ్తుందట. అరే అవు నిజమంటే ఇంతకీ ఏం చెట్టు అబ్బా, ఎంత రేట్ అయినా మంచిదే కొనుక్కొని పెట్టుకుందామని అనుకుంటురు కదా. ఇగో ఈ చెట్లే, ఇవే బంగారం కాసే చెట్లు. ఇవి నార్వే స్ప్రూట్స్ చెట్లట. వీటి ఆకులు సూదులు లెక్క ఉంటాయి, కానీ ఈ సూదులలోనే చిన్న చిన్న చిట్టుపుట్టి బంగారం కణాలు ఉంటాయట. ఇంకా ఫిన్లాండ్ దేశం సైన్స్ వాళ్ళు ఈ ఆకుల మీద బాగా నజరు పెట్టి పరిశోధనలు ప్రయోగాలు చేసి బంగారం ముచ్చట చెప్పారు. ఈ చెట్లల్లో పురుగులు ఉంటాయట. అంటే అన్ని చెట్లకు పురుగులు ఉంటాయి అనుకో, కానీ ఇక ఇవి కనబండిని పురుగులు అన్నట్టు. చెట్ల మీదనే ఎటమాటం చేస్తూనే ఉంటాయి కదా, ఆ పురుగులు చేయబట్టే బంగారం వెళ్తుంది ఆకుల మీద అని అనబడుతురు. ఇప్పటికైతే 100% అని చెప్పలేం, గాని ఈ చెట్లు ఆకులనైతే బంగారం ఉన్నది తయారైతుందని అంటూరు. మరి ఇక కొన్నొద్దులు ప్రయోగాలు పరిశోధనలు అవి ఇవి చేసి అసలు అవి ఏం పురుగులు ఎన్నొద్దులకోసారి బంగారాన్ని ఆకుల మీద పడితే ఈ ఆకులు బంగారాన్ని ఎట్లా దాచుకుంటే ఏంది కథ, ఇగో ఇవన్నీ ప్రయోగం చేసి చెప్పేది ఉన్నదటనోళ్ళ. ఇంకేందిగా అగర్సి నిజంగానే ఈ చెట్టు ఆకులకు గనక బంగారం కాస్తే ఇక ఇంకేమున్నది. ఇక గుడ్డు కోసం కోడిని కొన్నట్టే బంగారం కోసం చెట్లను కోట్ల రూపాయలు పెట్టి కొంటారు కావచ్చు. ఈ చెట్ల కోసం లొల్లులు జవడాలు మడ్డర్లు గిడ్డర్లు స్మగ్లింగ్లు గిగ్లింగ్లు కూడా అయితాయేమో మరి. ఇక గిసంటి చెట్లు గనక ఇంటికోటుంటే బంగారం దుకాణాలు బంద్ అయిపోతాయి కావచ్చు. ఇగో గిట్లనే కార్డాలు ఆడుతుర్రల్లా. నిజంగా 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు జమ చేసుకుంటే చాలు, ఇక జిందగీ మొత్తం ఆరాంసే కాలు మీద కాలేసుకొని బతకచ్చు. వాటిని మిత్తిలకి ఇచ్చి వచ్చిన పైసలతోటి రందులు లేకుండా బతకచ్చు అని అనుకుంటారు. అంటే కొందరు గురించి చెప్తున్నా. ఆ సొంటిదొల్ల ఒక పెద్ద ఉన్నాడు, మనోడే ఎరికైనోడే. ఆయన నెల జీతం ఎంతనో ఎరికైతే మీకు చక్కెర ఎత్తది కావచ్చు. అగో చూడుర్రి మరి కొలువు చేసే ఏ పాట కమాయిస్తుండో. ఎరికే కదా గుండుబాసు సత్యనాదెల్లా మనోడే మైక్రోసాఫ్ట్ కంపెనీని నడుపుతాడు. ఆ కంపెనీకి పెద్ద సారు ఈయననే. ఇవన్నీ మీకు ఎరికేనే నాయ. ఇంతకు ఈ గుండుబాసు జీతం ఎంతనో ఎరికేనా, మంచి నూరి 846 కోట్ల రూపాయలు. గరం కోట్లు వాన కోట్లు కావు, రూపాయల కోట్లే. 846 కోట్ల రూపాయలు ఈయన జీతం తీసుకుంటున్నాడంటే ఇక చెప్పు కదా. అయితే మొన్ననే పెరిగిందట నాదెండ్ల సార్కు జీతం. ఇదివరకు 670 కోట్లు ఏమో ఉండే, ఇప్పుడు ఇంకో 200 కోట్లు పెంచినట్లున్నది కంపెనీ. మొత్తం కలిపితే 846 కోట్లు తీసుకుంటుండు. కాదుల్లా 846 కోట్ల రూపాయలంటే ఏంది కావచ్చు? అవేమన్నా పైసలా లేకుంటే పల్లికాయలా? జీతమే 840 కోట్లు తీసుకుంటుంటే మరి ఈయన కంపెనీకి ఎంత ఫాయిదా చేస్తాడు కావచ్చు? గంతగానో ఫాయిదా చేస్తాడు కాబట్టే గన్ని 100 కోట్ల రూపాయల జీతం కింద ఇస్తాంది ఈయనకు. కానీ ఏ మాట కామాటనుల్లా 1 కోటి రూపాయలు కమాయించేటందుకే జీవితం మొత్తం కష్టపడుతుంటారు చాలా మంది. ఎంత కష్టపడ్డా కమ్సే కమ్ 1 కోటి రూపాయలు కూడా కమాయించనోళ్ళు చాలా మంది ఉన్నారు. అసొంటిది ఏడాదికి 840 కోట్ల రూపాయలు ఈయన జేబులు వేసుకొని పోతుందంటే ఇది చిన్న ముచ్చటనైతే కాదు. ఈయన పనితనం కూడా చిన్నది కాదు. ఒక్కసారి ఇన్ని కోట్ల ఇక పని చేసిన కాడికి చాలు ఆరాంసే రెస్ట్ తీసుకుంటా, ఊర్ల పొంటికి పోతా, చుట్టపోలతోని తిరుగుతా, ఈ కొలువు నాకెందుకు, నాకేమైనా తక్కువనా అని అనుకుంటారు. కానీ ఈయన ఎందులా ఒక్క ఏడాది జీతంతో 2-3 తరాలు బతుకుతాయి
ఉంటాయని ఎరుకున్నా కానీ ఒక్కరోజు ఆఫీస్కు డుమ్మా కొట్టకుండా దిమాగ్ ఖరాబ్ అయినా పని చేసుకుంటా పోతుందంటే నిజంగా పని రాక్షసుడైనట్టే కదా. కొందరు గిట్లనే ఉంటారు, పని చేసుడు చాలా ఇష్టం, పనికి విలువ ఇయ్యడానికి దానికి తగ్గట్టు జీతం తీసుకుంటారు అన్నట్టు. అవుగాని కూరగాయల రేట్లు ఎంతున్నాయోల్లా? టమాటాలు కిలో ఎంత నడుస్తుంది? 20 రూపాయల 30 రూపాయల? నన్ను అడిగితే కడమ కూరగాయల కంటే కూడా టమాటాలు జరంత అగ్వనే దొరుకుతాయి. కానీ అప్పుడప్పుడు అన్ని కూరగాయల కంటే టమాటాలే పిరమైతాయి. ఒక్కోసారి 100 రూపాయలకు కిలో కూడా అమ్ముతారు. 100 రూపాయలకు అమ్ముతేనే చక్కెర వచ్చినట్టు అవుతుంది. అసొంటిది కిలో టమాటాలు 700 రూపాయలు అనడంలా. అరే అవు అంటే 700లకు కిలో టమాటాలు ఎందుకు కావచ్చు? అసలు ఏడ కావచ్చు? ఏంది అరుచుకుందాం రారి. మంచిగినుర్రి కిలో టమాటా 700 రూపాయలు. అవు మీరున్నది నిజమే. అక్షరాల 700 రూపాయలకు కిలో టమాటా ఇస్తాన్లు. కరెంట్ షాట్ కొట్టినట్టు అనిపిస్తున్నదా? గా 700 ఉంటే టమాటాలకు బదులు సప్పుడేక మటనే కొందుము కదా అనిపిస్తున్నది కదా. అయితే గింతగన్న రేటు మన కాడ కాదుల్లా గా పాకిస్తాన్ దేశంలా. ఇప్పుడు పాకిస్తాన్లా టమాటాలు కొనాలంటే బండకు బండ 700 రూపాయలు జేబులో ఉండాలి. మరి ఎందుకింత రేటు కాడా అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళతోని కీసులాటలు పెడుతున్నారు కదా పాకిస్తానోడు. అయినా కాడ ఉండకుండా మనని మెసిలిస్తాడు, అటు ఆఫ్ఘనిస్తాన్ లో నన్ను గిచ్చుతాడు. ఆఖరికత్తే ఏమైతుంది? వాళ్ళే బొందల పడతారు. ఇప్పుడు గదే కథ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తోని లడాయి చేయబట్టి బార్డర్ మూసేసిర్రు. అట్నుంచి ఇట్నుంచి అటు తొవ్వ బంద్ అయిపోయింది. ఇంకేమున్నది? అటు సామాను ఇటు అచ్చుడు లేదు, ఇటు సామాను అటు పోవుడు లేదు. రేట్లు పెరిగినాయి. పాకిస్తాన్ లా టమాటాలు కరివి ఒకటేసారి 700 పెరిగింది. ఇక చెప్పు కథ. చూసినవా? కలిసుంటే కలదు సుఖం అని ఉత్తగానే అంటారా? కీసులాటలు పెట్టుకుంటే గిట్ల టమాటాల కాన్నే ఎసరు తెచ్చుకుని. అయినా ఈ పాకిస్తాన్ దేశానికి ఏం పోయే కాలం. ఓ దిక్కు వాళ్ళకే చక్కగా తినేతందుకు తిండి లేదు, రొట్టెలు చేసుకుందామన్నా పిండి కూడా దొరుకుతలేదు. సప్పుడేక ఉన్నదో లేదో వండుకని తినకట ఇరుగు పొరుగు దేశాల మీద పడతారు. ఆఖరికత్తే అక్కడి జనాలను ఆకలితోని చంపుతారు. ఏందో మరిపో. అవుగాని దోశలు తింటారా అన్నుల్లా మీరు? ఇష్టమేనా? దోశలు వేయత్తదా? దోశలు వేసొచ్చుడు కూడా ఒక కళ. ఇక హోటలల్లో అసలు ఏమన్నా ఎత్తారు ఆ దోశలు? చీపురు గట్ట మర్రేసి ఆ దోశ ఎత్తే ఆ రుచి అలాగ ఉంటుంది కదా. కానీ దోశలు వేసేటందుకు కూడా ఓపిక కావాలి. గంతేనా కదా? 4-5 దోశలు వేయంగానే చాలా మంది యాష్టపడతారు మన ఇండ్లల్లో. అసంటిది రోజంతా నిలబడి దోశలు వేసిందంటే చిన్న ముచ్చట్నా? అసలు అట్లెట్లయితుంది? ఎవరినైనా చేస్తారా? కానీ చేసిండు, ఒకడు చేసిండు. దోశలేంది దిమాకు కూడా ఖరాబ్ చేయనే చేసిండు. ఆహా అగో చెయ్యి తిప్పుతూనే ఉన్నాడు. రయ్య దోశలు వేసుకుంటా పోతూనే ఉన్నాడు కదా పెద్ద మనిషి. ఇగో ఈయన గురించే చెప్పేది. దోశలేసుడు కూడా సుతారమే అనుకునేరు. ఈయన చేసినట్టు చేస్తే సుతారమే మరి. ఎందుకంటారా? ఇది రికార్డుల బదలు కొట్టే దోశలేసిండు. అది కూడా ఎట్లా అనుకుంటురు? 1 కాదు 2 కాదు 25 గంటలు రికావు లేకుండా మొస తీసుకోకుండా పని ఆపకుండా దోశలు వేసుకుంటానే పోయిండోల్లా. 25 గంటలంటే ఒక రోజు మీద ఇంకో గంట ఎగస్ట్రా అన్నట్టు. అగో చూడురిగా. మరి ఎందుకు గీ పని పెట్టుకున్నాడు? కంసకం తినే అంత టైం లేకుండా కూడా గంతగనం రికార్డు ఉన్నదా ఏంది అనిపిస్తున్నదా? చెప్తా నేను. ఈయన పేరు విష్ణు మనోహర్.
నాగపూర్ అయినా దోశల మాస్టర్ అన్నట్టు ఈయన ఉండే కాడు ఉండడట. ఈయనకు తెలిసిన కథలనే రికార్డులు కొట్టే పని పెట్టుకున్నాడు. ఇప్పటికే తీరొక్క దోశలేసి బొచ్చుడు రికార్డులు కొట్టిండట. ఇది వరకు 24 గంటలు రికార్డు లేకుండా దోశలేసి ప్రపంచ రికార్డు కొట్టిండు. మళ్ళా ఈయన రికార్డును ఈయననే బద్దలు కొట్టాలనిపించుకున్నాడట. అందుకే ఈసారి ఇంకో గంట పెంచిండు. మొత్తం 25 గంటలు దోశలేసుట్ల నేనే తోపును, నేనే తురుమును, నేనే మునగాన్ని అని సంబరపడ్డాడు. ఈయన 25 గంటల దగ్గర 16,000 దోశలేసిండటనోళ్ళ. మరి వాటిని ఏం చేసిండంటే అవో కనబడ్డోళ్లకు కనబడ్డట్టు ప్లేట్లేసి తినమని పెట్టిండు. నిజంగా ఈయన ఓపికకు ఈయన పట్టుదలకు మెచ్చుకోవాల్సిందే. 25 గంటలు ఇట్లా దోశలేసుకుంటూనే పోయిండంటే చిన్న ముచ్చట్న ఒక 10 దోశలు నిలబడేస్తేనే కాలు రెక్కలు గుంజుతాయి. పని చాలా చేసినట్టు అనిపిస్తుంది మనకి. కానీ ఈయన చూడు రికార్డు కోసం ఎంత పెద్ద సాహసం చేసిండో. అందుకే అంటారు కాదు, పట్టుదల ఉండాలే గాని మనం అనుకున్నది ఏదైనా చేస్తామని. చూసారు కదా నువ్వులా గిదిగి వాటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.